హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి నూతన కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ వీడియోలో మీకు ముఖ్యంగా నూతన కేంద్ర ప్రభుత్వ పథకాలు అంటే 2020 నుంచి 25 వరకు గల ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వాలన్నీ పూర్తి వివరణతో మీకు ప్రతి ఒక్క పథకం సంబంధించి ముఖ్య ఉద్దేశం చెప్తాను, ప్రారంభించిన తేదీ చెప్తాను, వాటికి సంబంధించిన లక్ష్యం ఏంటి అని కూడా చెప్తాను. ప్రతి ఒక్కటి మీకు ఈజీగా అర్థం విధంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మీకు 2014 నుంచి 19 వరకు అన్ని పథకాలు మీకు ఆర్డర్ వైజ్గా ఎలా పెట్టుకోవాలో కూడా ఇయర్ వైజ్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడని వారు ఉంటే చూడండి. ఇది సెకండ్ పార్ట్ వీడియో అండి. ఇందులో నూతన కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి 2020 నుంచి కంటిన్యూషన్ 2020 నుంచి 25 వరకు గల ముఖ్యమైన పథకాలన్నీ ఈ వీడియోలో మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా చెప్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన యాప్ తీసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మన యాప్ ఉంటుందండి. అలానే డౌన్లోడ్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 300 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా తక్కువ సమయంలో సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్ యూజ్ అవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి కూడా ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది మీకు 100% యూస్ఫుల్ ఉంటుంది. తక్కువ సమయంలో సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరి ప్రతి ఒక్క కోర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. ఓకేనండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే ఇందులో మీకు మొదటగా బ్రీఫ్గా ఈ స్లైడ్లో ఏమేమి పథకాలు వచ్చాయని చెప్తాను. స్లైడ్లో కనిపించిన పథకాలు కాకుండా ఇంకా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మిగతా పథకాలు కూడా ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క స్లైడ్ ద్వారా చెప్తాను. ఇప్పుడు ఈ స్లైడ్ అయిపోయిన తర్వాత వీటికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మొదటగా బ్రీఫ్గా ఈ స్లైడ్ సంబంధించి చూడండి. వీటి తర్వాత మీకు ఒక్కొక్క పథకం గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను. మొదటిది 2020లో ప్రారంభించబడిన పిఎం స్వానిధి పథకం. ఇది ఎవరి కోసం? స్ట్రీట్ వెండర్స్ కోసం. ఓకేనా? స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రారంభించబడిన పథకం. జూన్ 1న ప్రారంభించారు 2020. నెక్స్ట్ 2021లో ప్రారంభించబడిన పిఎం పోషణ్ పథకం. ఇది మిడ్ డే మీల్ సంబంధించిన పథకం. మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పథకం. ఇది ఎప్పుడు 2021లో ప్రారంభించారు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ 2023లో ప్రారంభించబడిన మిస్టీ పథకం. మిస్టీ మాంగ్రూ మడ అడవులకు సంబంధించి పునరుద్ధరించడానికి, వాటిని అభివృద్ధి చేయడానికి, సంరక్షించడానికి ప్రారంభించబడిన పథకం. మడ అడవులకు సంబంధించి మిస్టీ పథకం. నెక్స్ట్ 2023లో ప్రారంభించబడిన మరొక ముఖ్యమైన పథకం పిఎం జన్మాన్ పథకం. పిఎం జన్మాన్ పథకం. ఈ జన్మాన్ పథకం ట్రైబల్ ఎంపవర్మెంట్ సంబంధించి గిరిజనుల కోసం ప్రారంభించబడిన పథకం పిఎం జన్మాన్ పథకం. ఇది గిరిజనుల అభివృద్ధి కోసం ప్రారంభించబడిన పథకం పిఎం జన్మాన్ పథకం. నెక్స్ట్ అదేవిధంగా 2023లో ప్రారంభించబడిన మరొక పథకం పిఎం విశ్వకర్మ పథకం. ఇది సెప్టెంబర్ 17న ప్రారంభించడం జరిగింది. విశ్వకర్మ పథకం 2023 సెప్టెంబర్ 17న ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా 24లో ప్రారంభించబడిన పథకం పిఎం సూర్యఘర్ పథకం. సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ పవర్ సంబంధించి సౌరశక్తికి సంబంధించిన పథకం సూర్యఘర్ పథకం. ఇది 2024లో లేటెస్ట్గా ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఇప్పుడు వీటితో పాటు వీటికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఆబ్జెక్టివ్స్ అనేది చెప్తాను. దాని తర్వాత వీటికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు దీనికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. పిఎం స్వానిధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని రుణం అనేది అందించడం జరుగుతుంది. వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని రుణం అనేది అందించడం జరుగుతుంది. పిఎం స్వానిధి పథకం స్ట్రీట్ వెండర్స్ కోసం, వీధి వ్యాపారుల కోసం ప్రారంభించబడిన పథకం. ఓకేనా? నెక్స్ట్ పిఎం విశ్వకర్మ యోజన. ఇది 17 సెప్టెంబర్ 2023న ప్రారంభించారు. 18 రకాల చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం అనేది పిఎం విశ్వకర్మ యోజన ప్రకారం అందించడం జరుగుతుంది. పిఎం విశ్వకర్మ యోజన ప్రకారం 18 రకాల చేతి వృత్తుల వారికి సహాయం అనేది, ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. ఓకేనా? చేతి వృత్తుల వారికి. నెక్స్ట్ పిఎం జన్మన్ యోజన. 15 నవంబర్ 2023 ప్రారంభించారు. ఎవరి కోసం? ట్రైబల్ గ్రూప్ సంబంధించి గిరిజన తెగల వారి అభివృద్ధి కోసం, చెంచులు, కోయాలు ఎక్సెట్రా గిరిజనుల కోసం వారి అభివృద్ధి కోసం ప్రారంభించబడిన పథకం పిఎం జన్మన్ పథకం. ఓకేనా? పిఎం సూర్యఘర్ పథకం. సూర్యఘర్ ఫిబ్రవరి 2024 ప్రారంభించారు. 1 కోటి ఇళ్లకు సోలార్ పవర్ అనేది మరియు ఉచిత విద్యుత్ అనేది అందించడం జరుగుతుంది. 1 కోటి ఇళ్లకు సోలార్ పవర్ అనేది అందించడం జరుగుతుంది మరియు ఉచిత విద్యుత్ అనేది అందించడం ముఖ్య లక్ష్యంగా ఈ పిఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ లక్షపతి దీదీ పథకం అనేది 3 కోట్ల ఎస్హెచ్జి మహిళలను లక్షాధికారులుగా మార్చడం ఉద్దేశంగా ప్రారంభించబడిన పథకం. లక్షపతి దీదీ పథకం అంటే ఏంటి?
3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చడం ఉద్దేశంగా ప్రారంభించబడిన పథకం లక్షపతి దీదీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వీటికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కొక్క స్లైడ్లో ఒక్కొక్క పథకం సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇందులో బోత్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం వారికి కూడా యూజ్ అయ్యే విధంగా ఈ స్లైడ్లో మీకు ప్రతి ఒక్కరికి ఈజీ అర్థం విధంగా పెట్టడం జరిగిందండి. ఓకే, ఇందులో మొదటి పథకం ఏంటి? పిఎం సూర్యఘర్ మఫ్ట్ బిజ్లీ యోజన సంబంధించి చూద్దాం. పిఎం సూర్యఘర్ మఫ్ట్ బిజ్లీ యోజన దీనికి సంబంధించి లక్ష్యం ఏంటి? దేశంలోని 1 కోటి గృహాలకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ప్రారంభించబడిన పథకం పిఎం సూర్యఘర్ యోజన. ఓకేనా? టు ప్రొవైడ్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ టు 1 crore హౌస్ హోల్డ్స్. ఓకేనా? నెక్స్ట్ కీ బెనిఫిట్స్ ఏంటి? ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 300 యూనిట్స్ పర్ మంత్. అండ్ ద నెక్స్ట్ వన్ అడిషనల్ ఇన్కమ్ బై సెల్లింగ్ సర్ప్లస్ పవర్. నెక్స్ట్ హ్యూజ్ గవర్నమెంట్ సబ్సిడీ ఫర్ ఇన్స్టాలేషన్. ఓకేనా? దీనికి సంబంధించి ప్రయోజనాలు ఏంటి అంటే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది అందించడం జరుగుతుంది. మిగులు విద్యుత్ ద్వారా ఆదాయం అనేది మిగులుతుంది. ఈ మిగులు విద్యుత్ ద్వారా ఆదాయం అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు భారీ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది ఈ పిఎం సూర్యఘర్ పథకం కింద. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పిఎంఏవై అంటే ఆవాస్ యోజన. పిఎంఏవై అర్బన్ 2.0 సంబంధించి పథకం. 2.0 ఆవాస్ యోజన 2.0. దీనికి సంబంధించి ముఖ్యమైన లక్ష్యం ఏంటి? పట్టణాల్లో మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు తక్కువ వడ్డీ గృహ రుణాలను ఇవ్వడం. తక్కువ వడ్డీతోటి హౌస్ లోన్స్ గృహ రుణాలు అనేది ఇవ్వడం పిఎం ఆవాస్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, వాట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎంఏవై పిఎం ఆవాస్ యోజన? టు ప్రొవైడ్ అఫోర్డబుల్ హౌసింగ్ టు మిడిల్ అండ్ పూర్ ఫ్యామిలీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఓకే, ఆబ్జెక్టివ్ ఏంటి దీనికి సంబంధించి? టు ప్రొవైడ్ అఫోర్డబుల్ హౌసింగ్ టు మిడిల్ అండ్ పూర్ ఫ్యామిలీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. నెక్స్ట్ పిఎం ఆవాస్ యోజన యొక్క కీ పాయింట్స్ ఏంటి? కీ పాయింట్స్ ఏంటి అంటే కంటిన్యూషన్ ఆఫ్ ఓల్డ్ పిఎంఏవై స్కీమ్. ఓల్డ్ పిఎంఏవై స్కీమ్ అంటే ఇది పాత పిఎం ఆవాస్ యోజనకు కొనసాగింపుగా ప్రారంభించబడిన స్కీమ్. నెక్స్ట్ అప్రూవ్డ్ ఇన్ 2025 బడ్జెట్. ఈ 2025 బడ్జెట్లో ఇది ఆమోదం అనేది తెలుపబడింది పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం సంబంధించి. నెక్స్ట్ 1 crore న్యూ హౌసెస్ ఇన్ ద నెక్స్ట్ 5 years. 1 crore న్యూ హౌసెస్ రాబోయే 5 ఏళ్లలో 1 కోటి ఇళ్ల నిర్మాణం అనేది ఈ పిఎం ఆవాస్ యోజన కింద చేపట్టడం జరుగుతుంది. పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం సంబంధించిన నెక్స్ట్ పిఎం విశ్వకర్మ యోజన. పిఎం విశ్వకర్మ యోజన ప్రకారం దీని యొక్క లక్ష్యం ఏంటి? చేతి వృత్తుల నైపుణ్యాన్ని పెంచడం. చేతి వృత్తుల వారి నైపుణ్యాన్ని పెంచడం మరియు ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? వాట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్? స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ట్రెడిషనల్ ఆర్టిసన్స్. చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించడం, చేతి వృత్తుల వారి నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ప్రారంభించబడిన పథకం ఏంటిది? విశ్వకర్మ యోజన. నెక్స్ట్ కీ బెనిఫిట్స్ ఏంటి? ఇది ఎప్పుడు ప్రారంభించారు? 17 September 2023. లాంచింగ్ డేట్ 17 September 2023. నెక్స్ట్ కీ బెనిఫిట్స్ ఆఫ్ పిఎం విశ్వకర్మ యోజన. 1 lakh ఫస్ట్ ఫేజ్లో అండ్ 2 lakh సెకండ్ ఫేజ్లో లోన్ ఎట్ 5% ఇంట్రెస్ట్ తోటి ఇస్తారు. ఓకేనా? 5% వడ్డీ రేటుతో 3 లక్షల వరకు రుణ సహాయం అనేది అందించడం జరుగుతుంది చేతి వృత్తుల వారికి. నెక్స్ట్ కవర్స్ 18 ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ లైక్ కార్పెంటర్స్, గోల్డ్ స్మిత్, బార్బర్స్ ఎక్సెట్రా. 18 రకాల సాంప్రదాయ వృత్తులు, చేతి వృత్తుల వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది. పిఎం విశ్వకర్మ యోజన పథకం. నెక్స్ట్ పిఎం జన్మన్. జన్మన్ అంటే ఏంటి? జన్మన్ అంటే పిఎం అంటే ప్రధానమంత్రి, జన్మన్ అంటే జన్జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్. పిఎం జన్మన్ అంటే ఏంటి? ప్రధాన్ మంత్రి జన్జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్. ఓకేనా? ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్. ఓకేనా? వీటికి సంబంధించి లక్ష్యం ఏంటి? అత్యంత వెనుకబడిన గిరిజన తెగల సమగ్ర అభివృద్ధి. పేర్లోనే ఉంది, ఇక్కడ ఆదివాసీ అని ఉంది. ఇక్కడ మన ఫుల్ ఫామ్ వస్తే ఈ లక్ష్యం అనేది దీనికి సంబంధించి ఈజీగా మనం ఆ అబ్రివేషన్లోనే ఉంటుంది. ఓకేనా? దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అబ్రివేషన్లోనే ఫుల్ ఫామ్లోనే ఉంటుంది. ఓకేనా? ఆదివాసీ కాబట్టి గిరిజన తెగల సమగ్ర అభివృద్ధి కోసం ప్రారంభించబడిన పథకం పిఎం జన్మన్ పథకం. దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ ఏంటి? హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. పీవీటీజీ అంటారు. పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ సంబంధించి హోలిస్టిక్ డెవలప్మెంట్, వీరి యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ప్రారంభించబడిన పథకం పీవీటీజీ. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ సంబంధించి పీవీటీజీస్ అభివృద్ధి కోసం ప్రారంభించబడిన పథకం. లాంచింగ్ డేట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? November 15, 2023 ప్రారంభించారు. ఓకే, వాట్ ఈస్ ద కీ బెనిఫిట్స్ ఆఫ్ పిఎం జన్మన్ పథకం? ఓకేనా? పిఎం జన్మన్ పథకం యొక్క కీ బెనిఫిట్స్ ఏంటి? హౌసెస్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ రోడ్స్ ఫర్ పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ యొక్క వారి యొక్క ఇల్లు, నీరు, విద్యుత్, రోడ్లు అందించడం. వారికి ఇల్లు, నీరు, విద్యుత్ మరియు రోడ్ల సదుపాయం అనేది అందించడం ముఖ్య ఉద్దేశం. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంక్లూజివ్ వెల్ఫేర్ ఫర్ రిమోట్ ట్రైబల్ ఏరియాస్.
గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రారంభించబడిన పథకం. ఓకేనా, పిఎం జన్మన్ పథకం, పిఎం జన్మన్ స్కీమ్. నెక్స్ట్ పిఎం కిసాన్. కిసాన్ అంటే కిసాన్ సమ్మాన్ నిధి. ఓకేనా, కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి? రైతులకు పెట్టుబడి సాయం అందించడం. టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఓకేనా, వాట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్? టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. నెక్స్ట్ దీన్ని ప్రారంభించిన తేదీ ఎప్పుడు? 24 ఫిబ్రవరి 2019 ప్రారంభించారు, లాంచింగ్ డేట్. కీ బెనిఫిట్స్ ఆఫ్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ 6,000 పర్ ఇయర్ ఇన్ ద 3 ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 2,000 ఈచ్. అంటే 2,000 చొప్పున, 2,000 రూపాయల చొప్పున 3 విడతలలో 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది. ఓకేనా, రైతులకు సంబంధించి, కిసాన్ సంబంధించి రైతులకు సంబంధించిన పథకం. నెక్స్ట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు ఫార్మర్స్ బ్యాంక్ అకౌంట్. రైతుల ఖాతాలో డైరెక్ట్గా నేరుగా బ్యాంకుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఏటా 6,000 రూపాయల సహాయం అందించడం జరుగుతుంది. 3 విడతలలో 2,000 చొప్పున 3 విడతలలో ఏటా 6,000 రూపాయలు అందించడం జరుగుతుంది. డైరెక్ట్ నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 18th ఇన్స్టాల్మెంట్ రిలీజ్డ్ రీసెంట్లీ. 18వ ఇన్స్టాల్మెంట్ కూడా, 18వ విడత కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. స్టేషన్ అంటున్నారు కాబట్టి రైల్వే స్టేషన్ సంబంధించిన పథకం. ఓకేనా, దీని లక్ష్యం ఏంటి? దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం. పేర్లను ఉంటుంది. ఓకేనా, స్టేషన్ సంబంధించి రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం కోసం ప్రారంభించబడిన పథకం. వాట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్? మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ అక్రాస్ ఇండియా. ఓకేనా, వాట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్? మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ అక్రాస్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క లాంచింగ్ డేట్ అప్పుడు August 6, 2023. కీ ఫీచర్స్ ఆఫ్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. బెటర్ ప్యాసింజర్ అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడం ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ డిజిటల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ స్టేషన్ డిజైన్ సంబంధించి కూడా, డిజిటల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ స్టేషన్ డిజైన్, పర్యావరణ హితమైన స్టేషన్ అభివృద్ధి చేయడం కూడా దీనిలో ముఖ్య భాగం. ఓకేనా, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. నెక్స్ట్ పిఎం ప్రణామ్. ఈ పిఎం ప్రణామ్ సంబంధించి ముఖ్య లక్ష్యం ఏంటి అంటే రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఎరువులను ప్రోత్సహించడం అనేది ఈ పిఎం ప్రణామ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. వాట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎం ప్రణామ్? ప్రమోట్ యూజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ అండ్ రెడ్యూస్ కెమికల్ ఫర్టిలైజర్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి లాంచింగ్ డేట్ అప్పుడు June 28, 2023. నెక్స్ట్ కీ బెనిఫిట్స్ ఆఫ్ పిఎం ప్రణామ్. ప్రొటెక్ట్ సాయిల్ ఫర్టిలిటీ అండ్ టు ప్రమోట్ సస్టైనబుల్ ఫార్మింగ్. అంటే భూసారం కాపాడడం మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ పిఎం ప్రణామ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకేనా, పిఎం ప్రణామ్ ముఖ్యమైన ఉద్దేశం. నెక్స్ట్ నమో డ్రోన్ దీదీ పథకం. ఈ నమో డ్రోన్ దీదీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మహిళలకు డ్రోన్లకు సంబంధించి శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ ఇచ్చి వ్యవసాయంలో ఉపాధి కల్పించడం జరుగుతుంది నమో డ్రోన్ దీదీ ప్రకారం. ఓకే, వాట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నమో డ్రోన్ దీదీ? టు ఎంపవర్ రూరల్ ఉమెన్ బై ప్రొవైడింగ్ దెమ్ విత్ డ్రోన్స్ అండ్ ట్రైనింగ్. ఓకేనా, మహిళలకు డ్రోన్తో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు అనేది, వ్యవసాయంలో ఉపాధి అవకాశాలు కల్పించడం నమో డ్రోన్ దీదీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. నెక్స్ట్ కీ పాయింట్స్ ఆఫ్ నమో డ్రోన్ దీదీ. ఎస్హెచ్జి ఉమెన్ ట్రైన్ టు ఆపరేట్ డ్రోన్స్. ఎస్హెచ్జి ఉమెన్ అంటే ఏంటి? స్వయం సహాయక సంఘాల మహిళలు, వారికి డ్రోన్స్తో శిక్షణ అందిస్తారు. నెక్స్ట్ డ్రోన్స్ యూజ్డ్ ఫర్ స్ప్రేయింగ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. ఈ డ్రోన్ సహాయంతో వ్యవసాయంలో ఎరువులు మరియు పురుగుల మందులను చల్లేందుకు ఉపయోగిస్తారు. ఓకేనా, ఈ డ్రోన్ సహాయంతో వ్యవసాయంలో ఎరువులు మరియు పురుగుల మందు చల్లడానికి ఉపయోగిస్తారు. ఓకేనా, ఇవెవరు? ఎస్హెచ్జి మహిళలు అంటే స్వయం సహాయక మహిళా సంఘాలకు సంబంధించి డ్రోన్లతో శిక్షణ అందించడం జరుగుతుంది నమో డ్రోన్ దీదీ ప్రకారం. నెక్స్ట్ లక్పతి దీదీకి సంబంధించి పథకం. ఇదేంటి? లక్ష్యం ఏంటి? గ్రామీణ మహిళల వార్షిక ఆదాయం 1,00,000 కంటే ఎక్కువగా చేయడం దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం. 1,00,000 కంటే, పేరులో ఉంది లక్పతి దీదీ. గ్రామీణ మహిళల వార్షిక ఆదాయాన్ని సంవత్సరానికి 1,00,000 కన్నా ఎక్కువ ఆదాయం చేయడం ముఖ్య లక్ష్యంగా ప్రారంభించబడిన పథకం లక్పతి దీదీ. వాట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లక్పతి దీదీ? టు మేక్ ఉమెన్ ఫ్రమ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎర్న్ ఓవర్ 1 lakh పర్ ఇయర్. నెక్స్ట్ కీ టార్గెట్ ఆఫ్ లక్పతి దీదీ. 3 crore ఉమెన్ టు బికమ్ లక్పతి దీదీస్. 3 కోట్ల మహిళలను లక్షపతి దీదీలుగా తీర్చిదిద్దడం కోసం ప్రారంభించబడిన పథకం లక్పతి దీదీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, PMVBRY, వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. వీటికి సంబంధించి ఎప్పుడు ప్రారంభించారు? 15th August 2025 ప్రారంభించారు. ఎప్పుడు ఆమోదం తెలిపారు? July 1, 2025 ఆమోదం తెలపడం జరిగింది. దీని యొక్క బడ్జెట్ ఎంత కేటాయించడం జరిగింది? PMVBRY, ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనకు సంబంధించి
99,446 కోట్లతో ఈ పథకం అనేది బడ్జెట్ అనేది ఆమోదించడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఈ పథకం సంబంధించి లక్ష్యం ఏంటి? కొత్తగా 3.5 కోట్ల పైగా ఉద్యోగాలు, నెక్స్ట్ ఉద్యోగాల సృష్టి, నెక్స్ట్ ఉపాధి పెంపు, సామాజిక భద్రత కల్పన అనేది ముఖ్య లక్ష్యంగా ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం. నెక్స్ట్ టెన్యూర్ కాల పరిమితి ఇప్పటి వరకు August 1, 2025 టు 31 July 2027 లోగా ఇవన్నీ ఈ లక్ష్యం అనేది చేరే విధంగా ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వీటి యొక్క ప్రయోజనాలు ఏంటి? పార్ట్ ఏ పార్ట్ బి ప్రకారం 2 రకాల ఉద్యోగులకు 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. పార్ట్ ఏ ప్రకారం కొత్త ఉద్యోగులకు 15,000 ప్రోత్సాహం అందిస్తారు, 2 విడతల్లో అందించడం జరుగుతుంది. 15,000 రూపాయలు అందిస్తారు, 2 విడతల్లో అందించడం జరుగుతుంది. ఇది ఎవరికి? పార్ట్ ఏ కొత్త ఉద్యోగులకు. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ బి ప్రకారం ఉద్యోగదారులకు ఒక్కొక్క కొత్త ఉద్యోగికి 3,000 పర్ మంత్, నెలకి 3,000 రూపాయలు అందించడం జరుగుతుంది పార్ట్ బి ప్రకారం. ఇది పిఎం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రకారం ముఖ్యమైన ఉద్దేశాలు, వీటికి సంబంధించి ముఖ్య లక్ష్యం. ఓకే. నెక్స్ట్ పిఎం స్వానిధి పథకం. పిఎం స్వానిధి పథకం. మరి పిఎం స్వానిధి అంటే ఏంటి? స్వ అంటే ఏంది? స్వ అంటే స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్, స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఓకేనా. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎప్పుడు ప్రారంభించారు? లాక్డౌన్ సమయంలో June 1, 2020 ప్రారంభించడం జరిగింది. లాక్డౌన్ సమయంలో ప్రారంభించారు. ముఖ్యంగా ఎందుకోసము అంటే వీధి వ్యాపారులు, అప్పుడు స్ట్రీట్ వెండర్స్ సంబంధించి వ్యాపారాలు అనేది దెబ్బతిన్నాయి. ఆ లాక్డౌన్ సమయంలో చాలా మంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఈ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, వారిని ప్రోత్సహించడానికి, వీధి వ్యాపారులను ప్రోత్సహించడానికి, తమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించుకోవడానికి వారికి ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రారంభించారు. కోవిడ్ వచ్చి లాక్డౌన్ సమయంలో చాలా వ్యాపారాలు అనేది దెబ్బతినడం జరిగింది. సో అప్పుడు వాళ్ళకు ప్రోత్సాహకంగా ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ దీని ప్రకారం ముఖ్య అంశాలు ఏంటి అంటే సమయానికి చెల్లిస్తే చాలు, వడ్డీ అనేది 7% వడ్డీ ఉంటుంది, సబ్సిడీ ఉంటుంది. డిజిటల్ లావాదేవీలు 1,200 వరకు క్యాష్ బ్యాక్ ఉంటుంది. పట్టణ మరియు పరిసర ప్రాంతాలకి వర్తిస్తుంది. ఓకేనా. పట్టణ మరియు గ్రామ పరిసర ప్రాంతాలకి ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. ఓకేనా. ఇలా మనం గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క పథకం సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరిగింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ ఉంటుందండి. అలాగే డౌన్లోడ్ చేసుకొని మన యాప్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.